వరకు చూసాం కదండి. సో ఇవాళ మనం ఈ పొల్యూషన్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ వాటర్ అది కూడా చూస్తున్నాం. దాంట్లో మేబీ ఫస్ట్ పారాగ్రాఫ్ చూసాం, అంతే కదా సార్? When we ingest this contaminated water, the production of free radicals increases significantly. సో వాళ్ళు ఎంత కంటామినేటెడ్ వాటర్ తీసుకున్నారు, దానివల్ల ఫ్రీ రాడికల్స్ ఎంత సిగ్నిఫికెంట్ గా పెరుగుతాయి అనేది చెప్తున్నారు అన్నమాట. సో అమెరికన్స్ హ్యావ్ రిస్టోర్డ్ టు డ్రింకింగ్ బాటిల్డ్, ఫిల్టర్డ్ అండ్ డిస్టిల్డ్ వాటర్ ఇన్ అన్ప్రెసిడెంటెడ్ అమౌంట్స్ టుడే. ఎందుకని ఏం చేస్తున్నారంటే, వాళ్ళు బాటిలింగ్ చేసిన వాటర్ ని ఫిల్టర్ చేసి డిస్టిల్ చేసిన వాటర్ ని మాత్రమే చాలా అన్ప్రెసిడెంటెడ్ అంటే అసలు ఊహించలేనంత మోతాదులో వాడటం జరుగుతుంది. బట్ యూ షుడ్ నో దిస్, ఎక్సెప్ట్ ఫర్ డిస్టిల్డ్ వాటర్ యూ హ్యావ్ నో వే ఆఫ్ నోయింగ్ ద quality of water. You are paying so dearly for, since it is an entirely unregulated market. ఇక్కడ ఒక విషయం తెలియాల్సి ఉంది. అదేంటంటే, ఒక డిస్టిల్డ్ వాటర్ కి తప్ప మిగతావేవి కూడా క్వాలిటీ ఆఫ్ వాటర్ ఏంటి అనేది తెలియడానికి ఆస్కారం లేదు. ప్లస్ దానికి అధిక మోతాదులో ధనం చెల్లించడం కూడా జరుగుతుంది. బికాస్ అది ఎవరు కూడా దాన్ని నియంత్రించట్లేదు, అటువంటి ఆ మార్కెట్ ని ఎవరు నియంత్రించట్లేదు అని చెప్తున్నారు. సిన్స్ ద సెకండ్ వరల్డ్ వార్ మెనీ మోర్ దాన్ 60,000 న్యూ కెమికల్స్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు అవర్ ఎన్వైరన్మెంట్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సుమారుగా ఒక 60,000 కొత్త కెమికల్స్ ఈ మన ప్రకృతికి మనం యాడ్ చేయడం జరిగింది. నో లెస్ దాన్ 1,000 న్యూ ఫ్యాంగిల్డ్ కెమికల్స్ ఆర్ introduced to our environment each year. కొత్తగా తయారు చేయబడిన ఒక 1000 వరకు కూడా న్యూ ఫ్యాంగిల్డ్ అంటే అప్పుడు దాకా లేనివి, అప్పుడు ఈ ప్రపంచ యుద్ధం వల్ల, రెండవ ప్రపంచ యుద్ధం వల్ల కొన్ని కలవకూడనివి కలిసి కొత్తగా తయారైన ఇంకో కొన్ని రకాల కెమికల్స్ కూడా ఈ ప్రకృతికి పరిచయం చేయబడ్డాయి ప్రతి సంవత్సరం కూడా. Herbicides, pesticides and fungicides are used in the production of most of our foods. మూలికలకి వేసే మందులు, హెర్బిసైడ్స్ అంటే మనం మెయిన్ గా ఔషధ తత్వాలు కలిగిన మొక్కలకి పెంచే వాటికి వేయడం. పెస్టిసైడ్స్ అంటే మొత్తం కూరగాయలు వాటికి సంబంధించిన, అదే ఫ్రూట్స్ కానీ, ఫంగిసైడ్స్ కానీ ఫంగస్ కి వాడే కెమికల్స్ కానీ, క్రిమి కీటకాలు రాకుండా వాడేవి, ఈ ఫంగస్లు అవి రాకుండా వాడేవి, ఈ రకరకాల కెమికల్స్ గురించి చెప్తున్నారు. ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ అవర్ ఫుడ్స్. మన ఆహార పదార్థాలను ఉత్పన్నం చేసే ప్రక్రియలో ఈ ఆహార ధాన్యాలకు కానీ, కూరగాయలకు కానీ, మనం తినే ఫలాలు వీటికి కానీ ఉపయోగించే ఈ ద్రవ్యాల్లో ముఖ్యంగా ఈ రసాయన ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో, క్రిమి సంహారకాలు, ఫంగిసైడ్స్, ఫంగస్ ని రాకుండా ఆపేవి, ఇవన్నీ కూడా మన ఎక్కువైపోయింది. మెడికల్ రీసెర్చ్ has shown us that all of these chemicals create increased oxidative stress when we consume them. ఇప్పుడు జరుగుతున్న శాస్త్రీయ పరిశోధన ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా మొత్తం ఎటువంటి కొత్తగా క్రియేట్ చేయబడిన కెమికల్స్ కానీ మనం తినేటప్పుడు అవి కొంతవరకు కాదు, చాలా మటుకు మనకి శరీరంలోకి వెళ్ళడం, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ తింటే పుట్టబోయే బిడ్డకి అది ఒక రకమైన స్కిన్ మీద ఒక రకమైన ర్యాష్ రావడం కానీ, లేకపోతే బ్రెయిన్ బాగా ఎక్సెసివ్ గా పెరిగిపోవడం, లేదా ఎక్సెసివ్ గా దానిలో ఉన్న సిఎస్ఎఫ్ సక్ అయిపోవడం, అంటే బాగా ఎక్కువ పెస్టిసైడ్స్ ఉన్న ప్లేస్ లో ఇది జరిగిన పరిణామాలు అన్నమాట. సో అది ఎందుకు అంటే, ఇంక్రీజ్డ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది
చాలా అధిక మోతాదులో ఇవి తినడం వల్ల పెరిగిపోతుంది. సమ్ ఆర్ మోర్ డేంజరస్ దాన్ అదర్స్, బట్ దే ఆల్ హ్యావ్ పొటెన్షియల్ హెల్త్ రిస్క్స్. అంటే కొన్ని చాలా ప్రమాదకరమైనవి, వాటికన్నా ఇంకొన్ని ఇంకా ప్రమాదకరమైనవి. కానీ ఇవి ఏవైనా కూడా అన్ని వాటికి తగ్గట్టు ఒక అధిక మోతాదులో ఆరోగ్యాన్ని చాలా ప్రమాదంలో పడేసే అంశాలు అనమాట. దీస్ కెమికల్స్ హ్యావ్ అలౌడ్ అవర్ ఫుడ్ ఇండస్ట్రీ టు ప్రొడ్యూస్ ద మోస్ట్ అబండెంట్ ఫుడ్ సప్లై ఎవర్ నోన్. ఇవి allowed our food industry to produce most abundant food supply. ఇవి మనకి ఇంతకు ముందు ఆహారం ఉత్పత్తి చేయాలంటే చాలా సమయం పట్టేది. మొక్క వేసిన తర్వాత అది న్యాచురల్ గా రావడం, కోతకి రావడం, వర్షాలు ఏమి రాకుండా కానీ, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ లేకుండా, నష్టం ఏమి కలగకుండా ఉంటే అది చక్కగా సమయానికి వచ్చేసేది. కానీ ఇప్పుడు ఈ రసాయన పదార్థాలు వాడడం వల్ల భూమిలో ఉన్న సారం అంతా ఒకసారిగా తీసుకోవడం, సో ఎక్కువ ఉత్పన్నం చేయాలనే ఆశతో రైతులు కూడా వాటిని తెలిసి తెలియక వాడేయడం ఈ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బాగా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఫుడ్ సప్లై కూడా బాగానే పెరిగింది ఇంతకు ముందు కన్నా. బట్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ అవర్ హెల్త్, కాస్ట్ టు అవర్ హెల్త్? కానీ ఇటువంటి తినడం వల్ల మన ఆరోగ్యానికి మనం ఏం చేస్తున్నాం అసలు? మన ఆరోగ్యానికి మనం ఖర్చు పెట్టబోయే అంశం ఏంటి, తర్వాత ఏం జరగబోతుంది అనేది ఆయన చెప్తున్నారు అనమాట. సో అల్ట్రా వైలెట్ సన్లైట్, సూర్యుడు కాంతిలో వచ్చే అల్ట్రా వైలెట్ రేస్. ఇట్ ఈస్ అ నోన్ ఫ్యాక్ట్ దట్ పీపుల్ get 2/3 of their lifetime sun exposure to their skin prior to their 20th birthday. 2/3 of their lifetime అంటే జీవిత కాలంలో 3 భాగాల్లో 2 భాగాలు సింహభాగం సన్ కి ఎక్స్పోజ్ అవుతారు ప్రయర్ టు దే 20th బర్త్డే. అంటే 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఒక 3 భాగాల్లో, జీవితకాలంలో 3 భాగాల్లో 2 భాగాలు సూర్యుడి రశ్మికి ఎక్స్పోజ్ అవుతూనే ఉంటారు. దిస్ మీన్స్ యూ, ద రీడర్ ఆఫ్ దిస్ బుక్, have most likely already exposed your skin to the sun's damaging ultraviolet rays. అంటే ఇక్కడ అన్ని కిరణాలు కాదు, బాగా ప్రమాదకరమైన సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆల్మోస్ట్ ఎక్స్పోజ్ అయి ఉంటారు మీరు కూడా, బుక్ చదువుతున్న మీరు కూడా అని చెప్తున్నారు. సెవెరల్ డిఫరెంట్ స్టడీస్ have shown ultraviolet light to produce increased free radicals in human skin. అంటే ఈ ప్రమాదకరమైన అల్ట్రావైలెట్ రేస్ ఏవైతే ఉన్నాయో అవి స్వతంత్ర అణువుల్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయని, బోల్డంతా ఉత్పన్నం చేస్తాయని బోల్డంతా శాస్త్రీయమైన పరిశోధన ఉంది. దిస్ ఇన్ టర్న్ హ్యాస్ బీన్ ప్రూవెన్ టు ప్రొడ్యూస్ డ్యామేజ్ ద DNA in the cells of our skin, which leads to skin cancer. ఇదేమవుతుందంటే ఈ ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫర్దర్గా ముందు ఎక్కువ సార్లు ఇలా జరిగినప్పుడు, అల్ట్రావైలెట్ రేడియేషన్ కి గురైనప్పుడు అది రాను స్కిన్ క్యాన్సర్ కింద పరిణమిస్తాయి అన్నమాట. These studies provide the best direct evidence that oxidative stress leads to the development of cancer. ఇందులో ఏదైతే ఫ్రీ రాడికల్స్ అల్ట్రావైలెట్ రేస్ వల్ల వస్తున్నాయో అవి క్యాన్సర్ ని కలుగు చేస్తున్నాయని చెప్తున్నారో, సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ లో కూడా ఫ్రీ రాడికల్స్ వస్తున్నాయి కదా. సో దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కూడా ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి వచ్చి క్యాన్సర్ ని కూడా కలుగజేయడానికి కారణం అవుతున్నాయి. UVB light is the primary culprit responsible for the sun's burning rays, but both UVA and UVB light increase free radicals production in the skin and thus oxidative stress in the skin. ఈ అల్ట్రావైలెట్ A, అల్ట్రావైలెట్ B అని 2 రకాలు ఉంటాయి. అందులో ఏదైనా కానీ బాడీలో ఫ్రీ రాడికల్ ప్రొడక్షన్ అనేది పెంచడం జరుగుతుంది. ఫ్రీ రాడికల్ ప్రొడక్షన్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా అది స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ కలిగజేస్తుంది. When you apply your favorite sunscreen which contains an SPF, this is very important.
rating of 30 or greater, you are protecting yourself primarily against UV light. ఎప్పుడైతే సన్ స్క్రీన్ రాస్తారో దాంట్లో SPF రేటింగ్ ఉంటుందండి. 30 కానీ దానికన్నా పైన కానీ ఉండే ఏదైనా ఒక సన్ స్క్రీన్ రాసినప్పుడు యు ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ ప్రైమరీలీ అగేన్స్ట్ యూవీబీ లైట్. యూవీబీ అల్ట్రావైలెట్ బి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దిస్ అలౌస్ us to stay out in the sun longer because we are not getting sunburned. ఇది రాసుకోవడం వల్ల సన్ బర్న్స్ అంటే సూర్యుడి కాంతిలోకి వెళ్ళినప్పుడు అల్ట్రావైలెట్ బి వల్ల కలిగే నష్టం ఏదైతే ఉందో అది కలగకుండా మనల్ని మనం రక్షించుకోగలుగుతున్నాం. బట్ దీస్ సన్ స్క్రీన్స్ డు నాట్ ఆఫర్ మచ్ if any protection against UVA light, which creates significantly more free radicals deeper into the skin. కానీ ఈ సన్ స్క్రీన్స్ అన్ని కూడా యూవీఏ అల్ట్రావైలెట్ ఏ నుంచి మాత్రం రక్షించలేవు. కాబట్టి అది దాని పైన చేసుకుపోతుంది. ఏంటండి అంటే స్వతంత్ర అణువుల్ని ఉత్పన్నం చేయడం. ఎందుకంటే అది చర్మంలో చాలా లోతుగా కూడా వెళ్ళగలుగుతుంది. దిస్ మే ఇన్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ వై వీ హ్యావ్ seen a 5-fold increase in almost every skin cancer over the past 20 years. సో ఇది మనకి ఎందుకు స్కిన్ క్యాన్సర్ ఒక 5 రెట్లు ఈ గత 20 సంవత్సరాల్లో ఈ స్కిన్ క్యాన్సర్ అనేది 5 రెట్లు ఎందుకు పెరిగింది అనేది దీని ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అంటే సన్ స్క్రీన్ రాసుకున్నాం కదా అని మనకేం కాదులే అనే ఉద్దేశంలో వెళ్ళే వాళ్ళకి అల్ట్రావైలెట్ బి నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది కానీ అల్ట్రావైలెట్ ఏ నుంచి ప్రొటెక్షన్ ఉండదు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి స్కిన్ క్యాన్సర్స్ వస్తున్నాయి. ఈ కొద్ది 20 సంవత్సరాల్లో ఎందుకు స్కిన్ క్యాన్సర్స్ ఒక 5 రెట్లు పెరిగినాయి అనే దానికి ఇది ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ అన్నమాట, వివరణ. వీఆర్ ఫైనల్లీ సీయింగ్ సన్ స్క్రీన్స్ ఆన్ ద మార్కెట్ that offer protection against both UVA and UVB sunlight. Obviously, this is the kind of sunscreen you want to purchase to protect yourself and your children against both being sunburned and developing skin cancer. ఇప్పుడు మార్కెట్లో మళ్ళీ యూవీఏబి నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తాం అని చెప్పేసి చాలా ప్రొడక్ట్స్ వచ్చినాయి. సో మనం మనల్ని మన పిల్లల్ని కూడా కాపాడుకోవడానికి ఖచ్చితంగా అవి వాడడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. I would encourage everyone to keep a watchful eye on his skin for any unusual growths or changes in pigmented moles. సో ఈయన ఏం చేస్తానంటే మీరు ఎప్పుడు మీ స్కిన్ ని మీరు గమనించుకుంటూ ఉండండి. పిగ్మెంటెడ్ మోల్స్ అంటే మోల్ అంటే ఒక పుట్టుమచ్చ అనమాట. పిగ్మెంటెడ్ మోల్ అంటే పైకి పొడుచుకొచ్చిన ఒక పుట్టుమచ్చ. అంటే ఉదాహరణకి ఒక సూర్యుడికాయ అంటాం కదా, అలాంటిది. కానీ అంత మోతాదులో ఉండదు, ఒక పుట్టుమచ్చ అంత చిన్నదే ఉంటుంది. కానీ అది పైకి పొడుచుకుని వచ్చి రఫ్ గా కొంచెం టెక్స్చర్ మారుతుంది అనమాట. సో అలాంటివి ఏమైనా మీ చర్మం మీద ఉన్నాయా లేదా అనేది మీరు గమనించుకుంటూ ఉండాలి. సమ్మర్ లో తిరిగినప్పుడు తెలుస్తుంది, మంచి ర్యాషెస్ వస్తాయి మనకి. అవి కొంచెం క్లోజ్ టు దిస్ పిగ్మెంటెడ్ మోల్స్ అన్నమాట. మెడికేషన్స్ అండ్ రేడియేషన్. సో మనకు వచ్చే నెక్స్ట్ ఫ్యాక్టర్ వాడే మందులు, అలాగే బయట ఉండే రేడియేషన్. ఎవ్రీ మెడికేషన్ ఐ ప్రిస్క్రైబ్ కాసెస్ ఇంక్రీజ్డ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇన్ ద బాడీ. ప్రతి మెడిసిన్, నేను రాసే ప్రతి మందు కూడా రోగి యొక్క శరీరంలో చాలా ఎక్కువ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని ఉత్పన్నం చేస్తుంది. కీమోథెరపటిక్ డ్రగ్స్ అండ్ రేడియేషన్ థెరపీ primarily work by creating oxidative stress damage to the cancer cells which kills them. అంటే ఈ కీమోథెరపటిక్ డ్రగ్స్ అంటే క్యాన్సర్ లో కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అని ఇస్తారు కదా. సో ఆ 2 థెరపీస్ కూడా క్యాన్సర్ సెల్స్ ని ఫోకస్ చేసి వాటిని చంపివేయడానికి, అణిచివేయడానికి వాడతారు. అవి ఏ విధంగా పనిచేస్తాయి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని క్రియేట్ చేసి ఆ క్యాన్సర్ సెల్స్ ని చంపేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా క్యాన్సర్ ని కంట్రోల్ చేయడం కానీ క్యాన్సర్ మీద దాని యొక్క ప్రభావం చూపించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ పేషెంట్స్ ఫైండ్ దీస్ డ్రగ్స్ అండ్ థెరపీ సో హార్డ్ టు టాలరేట్. అంటే ఆ క్యాన్సర్ కణాల మీద
ప్రయోగించినప్పుడు మిగతా కణాల మీద కూడా దాని యొక్క ప్రభావం ఉండడం వల్ల వాళ్ళు ఈ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాటిని భరించడం అనేది చాలా చాలా నరకం అయిపోతుంది అనమాట. ద ఇంక్రీజ్డ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఆల్సో కాజెస్ కొల్లాటరల్ డ్యామేజ్ టు నార్మల్ సెల్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ క్యాన్సర్ కణాల కోసం అని చెప్పేసి వాడే కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ స్లోగా ఏమవుతుందండి, మిగతా ఆరోగ్యకరమైన కణాల మీద కూడా దాని యొక్క ప్రభావం చూపుతుంది. It is important to remember that every drug is essentially a foreign substance to the body, and the body has to work harder trying to metabolize and eliminate it. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ విధమైన మందైనా కానీ అది శరీరానికి ఒక బయట నుంచి వచ్చే ఒక క్రిమి కీటకాలు ఎలాగైతే మనకి విదేశీ పదార్థం మన సశారీర పదార్థం కానిది, అంటే బహిర్గతంగా వచ్చిన ఒక పదార్థం. సో అది అంత ఈజీగా మనకి పచనం అవడం కానీ, దాని యొక్క శక్తి మనకి తీసుకొని మనకి శరీరానికి ఉపయోగపడడం కానీ, తర్వాత దాన్ని ఎలిమినేట్ చేయడం అంటే దాన్ని మలమూత్రాదుల్లో పంపించడం కానీ అది అంత తొందరగా జరగని పని. ఎందుకంటే ఇది ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్. అంటే మన శరీరానికి అది ఒక అధిక శ్రమ అనమాట. మామూలుగా ఆహార పదార్థాలని పచనం చేసుకోవడం, దాని నుంచి శక్తి తీసుకోవడం అనేది వేరు. ఇటువంటి వాటి నుంచి పచనం చేసుకుని వాటి యొక్క శక్తి తీసుకోవడం అనేది ఒక కష్టమైన పని అనమాట. ఎందుకంటే అది శరీరానికి సంబంధించిన పాంచభౌతిక పదార్థం కన్నా కొంచెం వేరే మాదిరిగా ఉండడం అన్నమాట. అందుకనే మనం మామూలుగా చిన్నప్పటి నుంచి ఒక రకమైన ఆహారానికి అలవాటు పడినప్పుడు ఒక ప్లేస్ లో ఉన్నాం, ఏదో టూర్కి వెళ్ళాం, అక్కడ వేరే రకమైన ఆహారం తిన్నప్పుడు ఆ ఆహారం అక్కడ ఉన్న వాళ్ళకి అది ఆహారం అయినా మనకి కొంత టైం పడుతుంది అది ఆహారం అని శరీరం గుర్తించడానికి. మనసు, శరీరం, మన యొక్క బ్రెయిన్ కూడా దాన్ని గుర్తించడానికి, యాక్సెప్ట్ చేయడానికి కొంత టైం పడుతుంది. సో ఆ టైంలోనే కొంచెం ఇక్కడ ఫుడ్ అండ్ వాటర్ మారినాయి కదా, అందుకే కొంచెం డిఫరెన్స్ వచ్చింది అని మనం అంటూ ఉంటాం చూసారు. అది అన్నమాట. ఈ విధంగా ఇదేం చేస్తుంది, ఇలాంటివి కెమికల్స్ కానీ మెడిసిన్స్ కానీ వెళ్ళడం వల్ల దిస్ పుట్స్ ఇంక్రీజ్డ్ డిమాండ్ ఆన్ మెనీ ఆఫ్ ద మెటబాలిక్ పాత్వేస్ ఇన్ ద లివర్ అండ్ ద బాడీ యాజ్ ఎ హోల్. ఇది మనకి మన లివర్ మీద కానీ ఎక్రుత్ ప్లీహాలు అంటారు, లివర్ స్ప్లీన్, తర్వాత మన మెటబాలిక్ పాత్వేస్ అంటే ఒక ఆహారాన్ని మనం తీసుకున్న తర్వాత అది రసం కింద, తద్వారా సప్తధాతువులు, రసరక్త మాంసం మీద అస్థి మధ్య శుక్రాల కింద మారే ప్రక్రియ ఏదైతే ఉందో ఈ మొత్తం ప్రక్రియ మీద కూడా దాని యొక్క ప్రభావం ఉంటుంది. అంటే ఆహారం తీసుకున్నాం, ఆహారం పచనం అయింది, పచనం అయ్యి ఈ సప్తధాతువులు తయారవుతూ ఉన్నాయి, కానీ ఈ ఎక్స్టర్నల్ గా బయట నుంచి వచ్చిన ఒక ఏదైతే మెడిసిన్ ఉందో అది మన సహజంగా జరిగే జీవ ప్రక్రియ మీద కూడా ఒక రకమైన ప్రభావం చూపిస్తుంది. తద్వారా మన యొక్క లివర్ మీద మరియు సమస్తమైన శరీరం మీద కూడా ఒక విపరీత పరిణామాలు చూపిస్తుంది అని చెప్తున్నారు. దట్స్ ఇంక్రీజ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ టేక్స్ ప్లేస్ అండ్ ద పొటెన్షియల్ టు క్రియేట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ గ్రోస్. సో ఈ విధంగా ఏమవుతుంది, ఇటువంటి ఇబ్బందులకు గురైనప్పుడు ఖచ్చితంగా ఒత్తిడి అనేది కలుగుతుంది శరీరం మీద. అది దేనికంటే ఖచ్చితంగా ఒక ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి దారి తీస్తుందని చెప్తారు. ద ఇండస్ట్రియలైజ్డ్ వరల్డ్ ఆఫ్ ద 21st century has become ఓవర్ డిపెండెంట్ ఆన్ మెడికేషన్స్. ఈ 21వ శతాబ్దంలో ప్రపంచంలో ఎక్కువ మంది ఈ మందుల మీద ఆధారపడడం అనేది ఎక్కువైపోయింది. ద కన్సంప్షన్ ఆఫ్ medications in the US and in the world is obviously at an all-time high. ఎప్పుడు లేనంత అధికంగా ఇప్పుడు ఈ కెమికల్స్ తో చేసిన మెడిసిన్స్ కానీ ఇటువంటి వాడకం కానీ చాలా ఎక్కువైపోయింది ఈ యుఎస్ లో అని చెప్తున్నారు. ఈవెన్ దో ఎవ్రీ డ్రగ్ హ్యాస్ బీన్ టెస్టెడ్ టు షో ఇట్ ప్రొవైడ్స్ ఎ బెనిఫిట్, ఈచ్ ఆల్సో క్యారీస్ అన్ ఇన్హెరెంట్ రిస్క్. Serious adverse drug reactions are the 4th leading cause of death in the US. అయితే ప్రతి మెడిసిన్ మంచి ఉద్దేశంతోనే తయారు చేస్తారు, ప్రజల ప్రాణాలు కాపాడాలనే తయారు చేస్తారు.
ఒక ఒక జబ్బుని తగ్గించాలనే తయారు చేస్తారు. కానీ అటువంటి మందులో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఓకే, ఈ మెడిసిన్ వేసుకోవాలి ఖచ్చితంగా తగ్గుతుంది, 5 రోజులు యాంటీబయోటిక్, 5 రోజులు ఒకటి ఉదయం ఒకటి సాయంత్రం అలా చెప్తారు. కానీ ఇది వేసుకునే ముందు ఎర్లీ మార్నింగ్ ప్యాంట్ ఆఫ్ వేసుకోవాలి. అంటే ఒక ఎసిడిటీ అది రాకుండా గ్యాస్ట్రిక్ మ్యూకోజాని కాపాడే ఒక కెమికల్ అన్నమాట. మళ్ళీ దానికి ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే దానికి మళ్ళీ ఇంకోటి వేసుకోవచ్చు. అలా ఒక డ్రగ్ యొక్క రియాక్షన్, దాని యొక్క విపరీతమైన ప్రతిచర్య ఏదైతే ఉంటుందో అది మన మీద పడినప్పుడు దాన్ని రక్షించుకోవడానికి వాడే వేరే డ్రగ్ అలా అలా ఒక చైన్ రియాక్షనే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకు కావాల్సిన పర్పస్ ఏంటి, మనకు కావాల్సిన ఉద్దేశం ఏంటి? ఒక జబ్బు వచ్చింది, దానికి మనం జబ్బు తగ్గడానికి అని మనం వేసుకునే మందులు ఉంటాయి. కానీ అవి వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఎక్కువ రియాక్షన్స్ ఉంటాయి. ఈ విధంగా సరైన బ్యాలెన్స్ చేయనప్పుడు కొన్ని డ్రగ్స్ ఏంటంటే ఒకదానికి ఒకటి రియాక్ట్ అవుతాయి. అలా రియాక్ట్ అయినప్పుడు ఆ వ్యక్తి చనిపోవడం అనేది కూడా జరుగుతుంది. సో అమెరికాలో ఈ డ్రగ్ రియాక్షన్స్ వల్ల చనిపోవడం అనేది ఒక 4th లీడింగ్ కాజ్ అన్నమాట. అంటే అనేక కారణాల్లో చావు అనే ఒక విపరీత పరిణామం రావడానికి గల కారణంలో 4వ కారణం డ్రగ్ రియాక్షన్స్. అంటే సరైన బ్యాలెన్స్ చేయలేకపోవడం అనమాట సైడ్ ఎఫెక్ట్స్ ని అనేది అమెరికాలో 4వ స్థానంలో ఉంది. ఇట్స్ ట్రూ. Properly prescribed and administered medications are responsible for more than 100,000 deaths and 2 million hospital admissions in the US each year. అంటే ఇది కూడా ఏదో ఎవరో బాధ్యతారహితంగా రాసేసి అవి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి దానివల్ల చనిపోయిన చావులు కాదండి. చాలా ముఖ్యమైన నిజమైన విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా ప్రిస్క్రైబ్ చేసిన వాడబడిన మందులు ఏవైతే ఉన్నాయో అవే ఒక 100,000 డెత్స్ కి కారణం. అంటే సుమారు 100,000 చావులకి, అలాగే 2 మిలియన్ హాస్పిటల్ అడ్మిషన్స్ కి. అంటే ఈ డ్రగ్ రియాక్షన్స్ వల్లే కేవలం అంటే చాలా జాగ్రత్తగా రాసినవే, కానీ ఆ డ్రగ్స్ అలా రియాక్ట్ అయింది. వాటి యొక్క విపరీత పరిణామాలని తట్టుకోవడానికి శక్తి సరిపోక చాలా మంది హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇది ఆల్మోస్ట్ ఒక 2 మిలియన్ దాకా ఉన్నారు అని చెప్తున్నారు. అది కూడా ఎప్పుడు, ప్రతి సంవత్సరం కూడా ఈ సంఖ్య ఇలా ఉంటుందని చెప్తున్నారు. మచ్ ఆఫ్ ది ఇన్హెరెంట్ రిస్క్ ఆఫ్ మెడికేషన్స్ ఈస్ డ్యూ టు ది ఆక్సిడేటివ్ స్ట్రెస్ దీస్ డ్రగ్స్ కెన్ పొటెన్షియల్లీ ప్రొడ్యూస్. సో ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్పుడు కలిగించే పరిణామం అనేది ఒక్కసారిగా కనబడదు. స్లోగా లోపల ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి 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 ఒక్కసారిగా వాళ్ళు ప్రాణాంతకం అయిపోతాయి అన్నమాట. ఇవి ఏంటి, ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది స్లోగా లోపల జరుగుతున్న ఒక అంతర్యుద్ధం అని ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదా. సో అది బయటికి అంత మార్క్డ్ గా కనబడదు. ఈ డ్రగ్స్ యొక్క ఎఫెక్ట్, దాని యొక్క ప్రభావం అనేది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇన్హెరెంట్ రిస్క్ అంటే మనకి తల్లిదండ్రుల నుంచి పిల్లలకి జన్యుపరంగా వెళ్ళే ఒక ప్రసరణ. సారీ. More than 70 chronic degenerative diseases are the direct result of the toxic effects of oxygen. ఒక 70 పైనే ఉండే ఈ దీర్ఘకాలిక క్షయకర రోగాలకి ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురించి ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం కదండి. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ఆక్సిజన్ ప్రాణాలని నిలబెడుతుంది, కానీ దాని యొక్క వేరే ముఖంలో చూస్తే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ప్రాణాంతకమైనది అని చూస్తున్నారు. సో ఒక 70 పైనే, 70 కన్నా ఎక్కువే ఈ దీర్ఘకాలిక క్షయకర రోగాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ఆక్సిజన్ యొక్క విష ప్రభావం వల్ల వస్తున్నాయి. ఇన్ అదర్ వర్డ్స్, ద రూట్ కాజ్ ఆఫ్ ది డిసీజెస్ ఈజ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఇంకొక అంటే ఉన్నది చెప్పాలంటే, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనే ఒక ప్రక్రియ ఏదైతే ఉందో అదే ఈ
రోగాలకి కారణం అని చెప్తున్నారు. మెడికల్ సైన్స్ హ్యాస్ నౌ షోన్ us that the underlying cause of these terrible diseases we all fear with the coming of age is the suspected dark side of oxygen. సో ఇక్కడ వైద్యానికి సంబంధించిన ఏదైతే పరిశోధన అయితే ఉందో అది ఏం చేస్తుందంటే ఇందులో నిరూపించబడింది చాలా దారుణమైన వ్యాధులకు ఈ మనం ఊహించని, మనం తెలుసుకోలేని, అసలు ఎప్పుడు అనుమానం కలగలేదు ఆక్సిజన్ కి ఒక నెగిటివ్ సైడ్ ఉంటుందని ఎవరు ఊహించలేదు, అనుమానమే కలగలేదు. దానివల్లే ఇప్పుడు అత్యధికమైన దారుణమైన రోగాలు వస్తున్నాయి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే మన మన ఆరోగ్య పరిరక్షణ సంస్థ వ్యవస్థ ఏదైతే ఉందో అది మన వైపే మనకి ఆపోజిట్ గా మనకే శత్రువులా పరిణమించడం అనమాట. ఒక వ్యక్తి ఎవరైనా అధికమైన ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి గురయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు అతను తీసుకుంటున్న ఆహారమే అతనికి విషంగా పరిణమించడం, అతను తాగే నీళ్ళే అతనికి విషంగా పరిణమించడం, ఇలా జరిగినప్పుడు అతని శరీరంలో ఉన్న పాంచభౌతిక పదార్థాలే అతనికి శత్రువుగా పరిణమించడం అనేది జరుగుతుంది. అవి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. సో ఇవన్నీ ఈ మధ్య వచ్చినవి. అది ఇదంతా కూడా ఆక్సిజన్ యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్ చెప్తున్నారు అన్నమాట. ఇఫ్ యూ హ్యావ్ ఎవర్ రిస్టోర్డ్ అన్ ఓల్డ్ కార్, యూ హ్యావ్ ఎన్కౌంటర్డ్ ద డిటర్మినల్ ఎఫెక్ట్స్ ఆఫ్ రస్ట్. One second. Okay. If you have ever restored an old car, you have encountered the detrimental effects of rust. అంటే మనం ఒక పాత కారు తీసుకున్నాం అనుకోండి, తుప్పు ఏ విధంగా మనకి డెట్రిమెంటల్ అంటే క్రమక్రమంగా ఎందుకు పనికిరాని ఒక విలయనం జరగడం అనమాట. సో ఇట్ కెన్ వీకెన్ అండ్ డిస్ఇంటిగ్రేట్ వన్ ఆఫ్ ద ఎర్త్స్ స్ట్రాంగెస్ట్ మెటీరియల్స్, మెటల్. అంటే మనకి ద్రవ పదార్థం ఘనపదార్థాల్లో అత్యధిక బలమైన ఒక అంశం ఏంటంటే ఈ మెటల్ అనేది, లోహాలని కూడా చాలా శక్తిహీనంగా తయారు చేయగలిగి క్రమక్రమంగా క్షీణించిపోయి భూమిలో కలిసిపోయే మాదిరిగా తయారు చేయగలిగేది ఈ రస్ట్ అనేది, తుప్పు పట్టడం అనే ప్రక్రియ ఏదైతే ఉందో. And like an abandoned vehicle out in a field, our bodies literally begin to rust if they are not protected. ఎక్కడో రోడ్డు పక్కన కానీ పొలాల్లో కానీ వదిలేసిన ఒక వాహనం ఏదైతే ఉందో అది ఏ విధంగా తుప్పు పట్టి క్రమక్రమంగా ఎందుకు పనికిరాని విధంగా తయారైపోతుందో మన శరీరాలు కూడా అదే విధంగా తుప్పు పట్టడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం సరిగ్గా పట్టించుకోనప్పుడు, సరిగ్గా ప్రొటెక్ట్ చేయనప్పుడు, సరిగ్గా రక్షించినప్పుడు జరుగుతుందో ఈ విధంగానే శరీరంలో తుప్పు పట్టడం అనే ఒక ప్రక్రియ జరుగుతుంది అన్నమాట. అదే ఆక్సిడేటివ్ స్ట్రెస్. A slow corrosion begins in our body and like a weak spot in metal, whichever part of the body wears out first will determine what type of degenerative disease we may develop. సో ఈ నిదానంగా లోపల తుప్పు పట్టడం అనే ఒక ప్రక్రియ మొదలైనప్పుడు ఏ అవయవానికి ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుందో ఆ అవయవం ముందు ఎఫెక్ట్ అవుతుంది. తద్వారా దాని చుట్టుపక్కల ఉండే అవయవాలు ఏ అవయవానికి ఈ క్షయకర రోగం వచ్చింది అనేది ఆ అవయవం ఎఫెక్ట్ అయింది అంటే, ఇప్పుడు మనకి ఫస్ట్ తుప్పు పట్టే ముందు ఒక నల్లని ఒక చుక్క ఏర్పడడం అన్నమాట జరుగుతుంది. అది స్లోగా తినేయడం జరుగుతుంది. అలాగే మన శరీరంలో కూడా ఒక అవయవానికి వచ్చేది ఒక చిన్న మచ్చ, అది స్లోగా శరీరాన్ని మొత్తాన్ని తినేయడం అనేది జరుగుతుంది. ఎటువంటి క్షయకర రోగం డెవలప్ అవుతుంది అనేది ఏ అవయవం ఎఫెక్ట్ అయింది అనేది దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఫార్చునేట్లీ నాట్ ఓన్లీ డూ అవర్ బాడీస్ పొసెస్ అ ట్రెమెండస్ యాంటీ ఆక్సిడెంట్ డిఫెన్స్ సిస్టమ్, దే ఆల్సో పొసెస్ అ రిమార్కబుల్ రిపేర్ సిస్టమ్. అంటే మనకి లివర్ సెల్స్ మళ్ళీ రీజనరేట్ అవుతాయని చాలా మందికి తెలుసు, కానీ మన శరీరంలో చాలా చోట్ల మళ్ళీ మూల కణాల యొక్క ప్రసరణ జరిగినప్పుడు అవి మళ్ళీ కొత్త అవయవాల తయారయ్యే శక్తి ఉంటుంది అనేది మనకి ఆయుర్వేదంలో చెప్తారు. ముఖ్యంగా అస్థి అంటే బోన్స్ అని. అందుకే ఫ్రాక్చర్స్ జరిగినప్పుడు కూడా దాని అంతటా అదే
అతుక్కునేటట్టుగా పెట్టి వదిలేస్తారు మనకి మోడర్న్ సిస్టంలో. ఆయుర్వేదంలో అంటే అది తొందరగా అతుక్కోవడానికి, తర్వాత దాని యొక్క గుజ్జు తొందరగా తయారవడానికి, అదే కాకుండా అస్థి సంహారక అని ఉంటుందండి నల్లేరు. సో అది రసం తీసి తాగినప్పుడు కానీ, అంటే విత్ సమ్ డైల్యూషన్ అండ్ సమ్ అదర్ ఇంగ్రీడియంట్స్, అట్లాగే దాంతో పచ్చడి చేసి రోజు పెడతాం కానీ దా అటువంటివి ఆ కొన్ని అస్థి పోషక విలువలు కలిగిన పదార్థాలని మెడిసిన్ రూపేణా ఇవ్వడం. లాక్షాది గుగ్గులు అంటే లక్కతో తయారు చేస్తారు. సో ఏ విధంగా లక్క చెక్కలో ఉన్న లోపాలని పూరిస్తుందో, అది ప్యూరిఫై చేసి వాడినప్పుడు తొందరగా విరిగిపోయిన ముక్కలు, విరిగిపోయిన భాగాలు అతుక్కోవడానికి కణకణంలోకి వెళ్ళి ఆ అంటే లోపల కణాల లోపల మనం లక్క పుస్తే ఏ విధంగా అతుక్కుంటాయో ఆ విధంగా లక్క చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో లాక్షాది గుగ్గులు వి ప్రిస్క్రైబ్ ఇన్ ఫ్రాక్చర్స్ అన్నమాట. తొందరగా చాలా 4-fold రిజల్ట్ ఉంటుంది మాకు. సో ఇక్కడ అదే చెప్తున్నారు, మన శరీరానికి తనంతట తానుగా ఈ యాంటీ ఆక్సిడెంట్ డిఫెన్స్ సిస్టమ్ ఒకటే కాదు, మన బాడీకి జరిగిన నష్టాన్ని కూడా పూరించుకోగలిగే ఒక వ్యవస్థ కూడా ఉంటుంది ఇందులో. దీని తర్వాత నెక్స్ట్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్స్ హౌ దిస్ మ్యాష్ యూనిట్ is able to repair the inevitable casualties of the war that is raging within every cell in our bodies. ఇప్పుడు మ్యాష్ అనేది ఏ విధంగా మన శరీరంలో జరుగుతున్న ఈ ఇన్ఎవిటబుల్ క్యాజువాలిటీస్, అంటే ఊహించని ఒక ప్రమాదం జరిగి తద్వారా ఒక అత్యవసర ప్రమాదం, ఆ అత్యవసర చికిత్సకి వెళ్ళవలసిన ఒక పరిస్థితి ఏదైతే ఏర్పడుతుందో అది ఇన్ఎవిటబుల్ అండ్ అది తప్పించుకోలేని అంటున్నారు. తప్పించుకోలేని అంటే ఇంకా అది జరుగుతుంది ఖచ్చితంగా, ఇట్ ఈస్ అది మనం పక్కకి నెట్టివేయలేం. అటువంటి క్యాజువాలిటీస్ అంటే ఇవి శరీరంలో జరుగుతున్నాయే కానీ మనం ఏమీ చేయలేని ఒక నష్టం అన్నమాట. మన శరీరంలో నిత్యం జరిగే ఒక అంతర్యుద్ధంలో జరుగుతున్న ఒక ప్రక్రియ. ఇది ఏంటి అనేది మనం నెక్స్ట్ చూద్దాం అని చెప్తున్నారు. సో పార్ట్ 2, విన్నింగ్ ద వార్ విదిన్. మన శరీరంలో జరుగుతున్న అంతర్యుద్ధాన్ని మనం ఎలా గెలవాలి. ఇంతకుముందు మనం చూసాం కదండి, రోజు జరిగే సాధారణ ప్రక్రియ మనకి ఏ విధంగా శరీరం మీద ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది జనరేట్ అవుతుంది, అది మనకి ఏ విధంగా నష్టాన్ని కలిగిస్తుంది అని. సో అదే ఇక్కడ ఆ లోపల జరిగే అంతర్యుద్ధాన్ని ఏ విధంగా గెలవాలి అనేది. అవర్ రిపేర్ సిస్టమ్, ది మ్యాష్ యూనిట్. దేర్ విల్ ఆల్వేస్ బి క్యాజువాలిటీస్ ఫర్ వార్. యుద్ధంలో అత్యవసర చికిత్స చేయవలసిన పరిస్థితి ఎప్పుడు ఉంటుంది. అండ్ ద వార్ దట్ ఈస్ బీయింగ్ వేజ్డ్ ఇన్ అవర్ బాడీస్ ఈజ్ నో డిఫరెంట్. అంటే యుద్ధంలోకి వెళ్తే దెబ్బలు తగులుతాయి, చేతులు కట్ అవుతాయి, కాళ్ళు కట్ అవుతాయి, దెబ్బలు తగిలి విపరీతమైన రక్తం స్రవించటం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. చావు కూడా తెలిసిన విషయమే. కానీ అదే విధంగా మన శరీరంలో జరుగుతున్న ఏదైతే ఒక అంతర్యుద్ధం ఉందో అది కూడా దీని నుంచి ఎటువంటి దీనికన్నా వేరే విధమైనది ఏం కాదు. అది కూడా ఇలాంటిదే సుమారుగా. ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ ట్రెమెండస్ యాంటీ ఆక్సిడెంట్ డిఫెన్స్ సిస్టమ్స్, ద ఎనిమీ గెట్స్ త్రూ అండ్ డ్యామేజెస్ lipids, proteins, cell walls, vessel walls and even the DNA, nucleus of the cell. మన శరీరానికి ఒక 3 యాంటీ ఆక్సిడెంట్ సిస్టమ్ ఉంది. మూడు రకాల యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నాయి అనేది ఉంది. కానీ ఉన్నప్పటికీ కూడా మన శరీరంలో ఉన్న స్వతంత్ర అణువులు కలిగించే నష్టం ఏదైతే ఉందో అది మన కొవ్వుల్ని, ప్రోటీన్స్ ని, కణానికి సంబంధించిన రక్షణ వలయం ఏదైతే ఉందో, రక్షణ సెల్ వాల్స్, కుడ్యం అంటే ఒక కణం యొక్క గోడ, కణం యొక్క రక్షణ కవచాన్ని, అలాగే వెజల్ వాల్స్, రక్త నాళాలకు ఉండే చాలా సున్నితమైన వాల్స్ ని, అండ్ ఈవెన్ ద డిఎన్ఏ న్యూక్లియస్ ఆఫ్ ద సెల్. ప్రతి సెల్ కి మూల జన్యు పదార్థం ఏదైతే ఉందో దాని యొక్క కేంద్ర బిందువును కూడా ఇవి ఎఫెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మెనీ రీసెర్చ్ సెంటర్స్ హ్యావ్ నౌ కన్ఫర్మ్డ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డ్యామేజ్ రిమూవల్ అండ్ రిపేర్ సిస్టమ్స్ ఫర్ ఆల్ దీస్ ఆక్సిడైజ్డ్, అంటే డ్యామేజ్డ్ బై ఫ్రీ రాడికల్స్, ప్రోటీన్స్,
సెల్ వాల్ లిపిడ్స్ అండ్ డిఎన్ఏ. అంటే దీని మీద జరిగిన ఎంతో పరిశోధన ఏదైతే దేన్ని కన్ఫర్మ్ చేస్తుంది, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డ్యామేజ్ రిమూవల్ అండ్ రిపేర్ సిస్టమ్స్ ఫర్ ఆల్ దీస్ ఆక్సిడైజ్డ్ ప్రోటీన్స్. దీనికి ఏదైతే మనకి నష్టం కలగడం వల్ల మనం ఇంతకుముందు చూసాం కదా, మనం తీసుకునే మాంసకృతులు ఏవైతే ఉన్నాయో వాటికి జరిగిన నష్టం కానీ, తర్వాత లిపిడ్స్, శరీరంలో ఉన్న కొవ్వు పదార్థాలకు సంబంధించిన ఒక ప్రతి సెల్ కి ఒక రక్షణ కలిగించే ఒక వాల్ నిర్మించే ఇటుక పదార్థం. ఇటుక ఏ విధంగా ఒక గృహానికి ముఖ్యమో ప్రతి కణానికి ఈ లిపిడ్స్ అనేవి ముఖ్యం అన్నమాట. సో దాన్ని, అలాగే మూల పదార్థం, దాన్ని ఏ విధంగా డ్యామేజ్ చేయబడుతున్నాయి అండ్ దాని యొక్క రిపేర్ సిస్టమ్ ఎలా ఉంది అనేది ఒక మంచి రీసెర్చ్ ఉంది దీని మీద. సింప్లీ పుట్, our bodies have a sophisticated state of the art mash unit. అంటే ఇంత నష్టం జరుగుతుంది కదా, సో అన్ని సవ్యంగా ఉండవలసిన పదార్థాలన్నీ కూడా అపసవ్యంగా మార్చివేయబడి, కానీ దాన్ని మళ్ళీ సవ్యంగా మార్చి శరీరానికి ఉపయోగపడే విధంగా దాన్ని తయారు చేసుకుని మళ్ళీ దాన్ని ఉపయోగించుకునే శక్తి మన బాడీకి ఉంది అనేది చాలా రీసెర్చ్ ఉంది, అది ప్రూవ్ చేయబడింది కూడా. ఇటువంటి ఊహకు అందని ఏదైతే శక్తి ఉందో శరీరానికి, అది ఈ నష్టపోయిన వాటిని కూడా మన శరీరానికి ఉపయోగపడే విధంగా మార్చగలిగే శక్తి ఉంది అని చెప్తున్నారు. when I was a young physician, I realized the strong possibility that I would be called up to be part of a MASH unit in the Vietnam War. ఈయన చాలా అంటే యవనంలో ఉన్నప్పుడు ఈయన ఒక్కొక్కసారి ఈ మ్యాష్ యూనిట్ అనేది, అంటే ఒక యుద్ధంలో ఏ విధంగా మ్యాష్ యూనిట్ అనేది ఉంటుందో, వియత్నాం వార్ లో ఈయన కూడా అందులో పాల్గొనడం జరిగింది అనమాట. దాంట్లో ఈయన నిర్వహించే ఏదైతే బాధ్యత ఉందో అది ఎంత శక్తివంతమైందో ఆయన తెలుస్తున్నానని చెప్తున్నారు. డ్యూరింగ్ మై ట్రైనింగ్ అట్ ద యూనివర్సిటీ ఆఫ్ Colorado Medical School, most of the residents had been to Vietnam and most of the interns were on their way. కొంతమంది ఈయన మెడికల్ కాలేజ్ చదువుకునే రోజుల్లో చాలా మంది అక్కడ ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతనితో పాటు చదివే ఇంటర్న్స్, అంటే మనకి మెడిసిన్ అంతా చదివేసిన తర్వాత మనకు ఇంటర్న్షిప్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. అంటే ప్రీ డాక్టర్ ట్రైనింగ్ లాంటిది. డాక్టర్ అవ్వకపోయే ముందు ఒక డాక్టర్ కి కావాల్సిన ట్రైనింగ్ అనేది కొన్ని హాస్పిటల్స్ లో పనిచేసే ఇస్తారు డ్యూటీస్. 3 months ఈ హాస్పిటల్లో, 3 months ఈ డిపార్ట్మెంట్ లో అలాగే. సో అలాంటి వాళ్ళు అక్కడ నివసించే సామాన్య ప్రజలు కూడా ఈ వియత్నాం వెళ్ళడం అనేది ఈయన గమనించారు. బట్ యాజ్ ఇట్ టర్న్డ్ అవుట్, బై ద టైమ్ ఐ ఫినిష్డ్ మై ఇంటర్న్షిప్, ద వార్ హ్యాడ్ pretty much ended and the draft was no longer in effect. సో యుద్ధం అప్పుడు ఇటువంటి పరిణామాలు అవన్నీ ఉంటాయో అవన్నీ చూసాం, కానీ ఎప్పుడైతే ఈ యుద్ధం అనేది ముగిసిందో ఈయన ఇంటర్న్షిప్ అయినప్పటికీ దాని యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది ఎక్కువ కాలం కనబడలేదని చెప్తున్నారు. సో though I never actually went to Vietnam, I remember the original movie MASH, M-A-S-H, with all the wounded soldiers being brought in by helicopter. ఈయన డైరెక్ట్ గా వియత్నాం వెళ్ళకపోయినప్పటికీ మ్యాష్ అనే ఒక సినిమా ఉంది, అందులో ఏ విధంగా గాయపడిన సైనికులు తీసుకొచ్చి హెలికాప్టర్ ద్వారా తీసుకొచ్చి చికిత్స చేయబడుతున్నారు అనేది చూసారు. ద స్ట్రెస్ఫుల్ ఫ్రాంటిక్ సర్జరీస్ దట్ ఫాలోడ్ ఇన్ అటెంప్ట్స్ టు మెండ్ సోల్జర్స్ ఆర్ స్టిల్ వివిడ్ ఇన్ మై మైండ్. అంటే అవయవాలు తెగి పడిపోవడం, రక్తం అనేది ఆగకుండా ధారలా కారిపోవడం, అతి కష్టం మీద ఆ వ్యక్తిని వేరే వ్యక్తి భుజం మీద వేసుకుని రావడం, ఆ వేసుకునే ప్రక్రియలో సరిగా కుదరకపోయినప్పుడు అది ఇంకా ఎక్కువ నష్టాన్ని కలిగించడం. విరిగిపోయిన బోన్స్ కనుక మనం చాలా జాగ్రత్తగా ఎత్తుకున్నప్పటికీ కనబడే చోట విరిగిపోయిన, కనబడిన చోట విరిగిపోయిన చోట ఒకవేళ ఎత్తుతున్నప్పుడు ఇంకో డ్యామేజ్ జరిగి అలా దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసే ప్రక్రియలో వాళ్ళు పడే నరకం, ఇవన్నీ కూడా ఆ సినిమాలో చాలా క్లియర్ గా చూపించారు. వివిడ్ అంటే చాలా చాలా స్పష్టమైన, ఇంకా ఆయన మనసులో ఇంకా అది విడికృతమై ఉన్నది అని చెప్తున్నారు. డిడ్ యూ నో దిస్ సేమ్ సినారియో ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీ డే ఇన్సైడ్ అవర్ బాడీస్? ఇంత దారుణమైన ఒక ప్రక్రియ ఏదైతే ఉందో అది రోజు మన శరీరంలో జరుగుతుంది అనేది మీకు తెలుసా?
we have a sophisticated team of triage nurses, anesthesiologists, and surgeons that are busy repairing the damage caused by the free radicals our body is producing. ఏ విధంగా ఒక వ్యక్తికి మత్తు ఇచ్చే డాక్టర్స్, అనెస్థిషియా ఇచ్చేవాళ్ళు, నర్సెస్, ట్రైయేజ్ నర్సెస్ అంటే మూడు మూడు వయసులకు చెందిన నర్సులు అనమాట. అప్పుడే జాయిన్ అయిన వాళ్ళు, మధ్యలో ఉన్నవాళ్ళు, బాగా పెద్దవాళ్ళు, ఎక్స్పీరియన్స్. సో ఈ విధంగా ఏవైతే ఇప్పుడు అత్యవసర వైద్య పరిస్థితి ఏర్పడినప్పుడు వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తుంటారో, అదే విధంగా మన శరీరంలో కూడా మన శరీరాన్ని పరిరక్షించే అవస్థ అనేది ఒకటి ఉంది అనేది నేను చెప్తున్నాను అనమాట. ఈ ఫ్రీ రాడికల్స్ నుంచి, ఈ స్వతంత్ర అణువుల నుంచి మన శరీరాన్ని కాపాడే ఒక ప్రక్రియ ఉంది అని చెప్తున్నారు. సో there is both a direct repair system and an indirect repair system within each of our bodies. అంటే డైరెక్ట్ గా ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని, స్వతంత్ర అణువుల వల్ల కలిగే నష్టాన్ని డైరెక్ట్ గా ఫేస్ చేసే, డైరెక్ట్ గా ఎదుర్కొనే ఒక వ్యవస్థ ఉంది. అలాగే ఇండైరెక్ట్ గా ఎదుర్కొనే వ్యవస్థ కూడా ఉందని చెప్తున్నారు. we really don't know much about the direct repair system. However, it is well documented that it does exist. అంటే శరీరం ఏ విధంగా దీన్ని ఎదుర్కొంటుంది అనే దాని మీద పెద్దగా మనకు తెలీదు, కానీ ఇది జరుగుతుంది అనే విషయం మాత్రం చాలా మంచి పరిశోధన అనేది మాత్రం ఉంది. మోస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ సెంటర్స్ ఇన్స్టెడ్ ఆన్ ద ఇండైరెక్ట్ రిపేర్ సిస్టమ్. ఇప్పుడు మనం మనం ఏమి చేయట్లేదు, కానీ మనం ఎక్కువ నేర్చుకోబోయేది అంటే ఈ న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది, ఆ మంచి పోషక పదార్థాలు కలిగిన, ఆహార విలువలు కలిగిన అంశాలను మనం తీసుకున్నప్పుడు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం చేసేదంతా ఇండైరెక్ట్ గా జరుగుతున్న రిపేర్ సిస్టమే, డైరెక్ట్ గా జరిగే రిపేర్ సిస్టమ్ కాదు అని చెప్తున్నాను. సో ఇంకో 10 minutes ఉందండి. సో షాల్ ఐ స్టాప్ హియర్ సార్? ఇక్కడ నుంచి మనం రేపు మొదలు పెడదాం. ఓకే సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, శ్రీనివాస్ గారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిన్సియర్ అపాలజీస్, టెక్నికల్ ఇష్యూ లాస్ట్ మూమెంట్ లో 5 minutes మీ అందరికి వేస్ట్ చేశాను, సారీ. నో ప్రాబ్లం సార్, ఇంకా టెక్నికల్ ఇష్యూ కదా సార్. చూసుకుంటే ఇక్కడ మనకి శ్రీనివాస్ సార్ చెప్పిన దాంట్లో చూసుకుంటే మనకి ఆల్రెడీ నేను నేర్చుకున్న దాంట్లో చూసుకుంటే ప్రపంచం మొత్తం అంతా కూడా ఈ యొక్క మందుల మీదే ఆధారపడి ఉన్నది, మెడిసిన్స్ మీద ఆధారపడి ఉన్నది అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. అండ్ నేను అంతకుముందు చెప్తూ కూడా అమెరికా లాంటి దేశంలో కూడా ఎక్కువ వాటర్ ప్రాబ్లం అనేది ఉండటం జరిగింది. ఆ వాటర్ ప్రాబ్లంతో వారు ఆల్రెడీ వేడి నీటిని తాగడానికి అలవాటు పడ్డారు, అదేవిధంగా శుద్ధి చేసినటువంటి వాటర్ని తీసుకోవడానికి మాత్రం అలవాటు పడ్డారు. ఇందులో మనకి మంచి వాటర్ ఏదైనా చూసుకుంటే కనుక కాచి చల్లార్చిన వాటర్ మాత్రం మనకి ఉపయోగపడుతుందని చెప్పేసి మనకి ప్రస్తావించడం జరిగింది. తర్వాత చూసుకుంటే 20వ శతాబ్దంలో అడుగు పెట్టిన తర్వాత అమెరికానే కాదు మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ యొక్క మెడిసిన్స్ మీద ఆధారపడ్డారని చెప్పేసి మనకి ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ చాలా స్పష్టంగా కూడా మనందరూ కనబడుతుంది. ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ప్రతి ఒక్కరూ వెంటనే మెడికల్ స్టోర్స్ కానీ లేదా హాస్పిటల్ కానీ వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా ఉండటం వల్ల కూడా మనకు తెలియనటువంటి ఆక్సిడేషన్ స్ట్రెస్ అనేది కూడా మన మీద పడుతుందని చెప్పేసి ఇక్కడ మనకి ప్రస్తావిస్తున్నారు. అది ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి ఇది దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి ప్రధాన కారణంగా దీన్ని ప్రస్తావించారు ఇక్కడ. అంటే ప్రాణవాయువులో ఉన్నటువంటి యొక్క విష పదార్థాల యొక్క ప్రభావం. అంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. రైతులు వాడుతున్నటువంటి మందులు, విపరీతమైన పెస్టిసైడ్స్ వల్ల కూడా మనం తెలియకుండానే ఆ యొక్క ఆహార పదార్థాలు మనం తీసుకుంటున్నాం కాబట్టి ఆ విధంగా కూడా మనకి ఆక్సిడేషన్ స్ట్రెస్ లోన్ అవుతున్నాం. అంటే వాటర్ వల్ల, అదేవిధంగా మనం వాడుతున్న విపరీతమైనటువంటి మెడిసిన్స్ వల్ల, అదే రకంగా మనం వ్యవసాయం పండిస్తున్న విధానంలో అనేక పెను మార్పులు, మనకు కావాల్సిన ఆహారం కన్నా ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారు వాళ్ళు. మార్కెట్ చూసుకుంటే మనకి ఇది వరకు అయితే మార్కెట్ చూసుకుంటే కూరగాయలు కూడా మనకు తక్కువగానే దొరికాయి. ఏదైనా ఒక వరద వచ్చినా లేదంటే ఎక్కువ వర్షాలు పడినా ఆ కూరగాయలు కూడా చాలా రేర్ గా దొరికాయి, మనకి తక్కువగా ఉండే. కానీ ఇప్పుడు చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి మనకి. అంటే కావాల్సిన ఆహారం కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ. కారణం ఏంటంటే ఎక్కువ పెస్టిసైడ్స్ వాడేయడం వల్ల, అవి మనం తీసుకోవడం వల్ల కూడా మనం తెలియకుండా మనం ఆక్సిడేషన్ స్ట్రెస్ లోన్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకి ప్రస్తావిస్తున్నారు మనకి. అంటే దీన్ని సింపుల్ గా ఆయన ఎలా చెప్పారంటే, ఒక పాత కారు కొన్నప్పుడు
అది మనకు తెలియకుండానే పాతకారులో తుప్పు అనేది స్టార్ట్ అయితే కనుక తుప్పు పట్టడం స్టార్ట్ అయితే కనుక ఆ రస్ట్ ఏదైతే ఉన్నదో స్లోగా మొత్తం కార్ అంతా కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఎలాగైతే ఉన్నదో, అలాగే మనం తెలియకుండానే మనకు బాడీలో ఈ యొక్క ఆక్సిడేషన్ స్ట్రెస్ అనేది మన శరీరాన్ని మొత్తానికి డ్యామేజ్ చేసిన అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉన్నదని చెప్పేసి మనకి ప్రస్తావిస్తూ, ఇదే మనకి దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఎంత గొప్ప యాంటీ ఆక్సిడెంట్ వ్యవస్థ ఉన్నది మన బాడీలో అనేది మనం గమనిస్తే కనుక ఖచ్చితంగా భగవంతుడు ఇచ్చినంత వరకు అది ఉంటుంది. కానీ వీటి యొక్క ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల మనం చాలా ఇబ్బందులకు లోనవుతున్నాం అని చెప్పేసి మనం ప్రస్తావిస్తూ, మన బాడీలో మాస్ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. ఎంత భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చినా సరే యుద్ధంలో గాయపడినటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా అయితే మరమ్మతు చేయడానికి ఒక రక్షక వ్యవస్థ అనేది బయట ఒక డాక్టర్ సంబంధించిన ఒక వ్యవస్థ అయితే ఉంటుందో, అలాగే మన బాడీలో కూడా ఉంటుందని చెప్తూ ఇక్కడ మనకి లోపల యుద్ధాన్ని గెలవడం అనేది చాలా ముఖ్యంగా ప్రస్తావించారు. అంటే ఈ యొక్క మాస్ విభాగం అనేది ఎంత పటిష్టంగా ఉంటే అంత ఆరోగ్యకరంగా ఉండటం అనేది మనకు జరుగుతుందని చెప్తూ, ఇక్కడ మనకి అద్భుతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ వేస్తున్నట్టుగా శత్రువు లోపల ప్రవేశించినప్పుడు ఆ శత్రువుని పట్టుకుని అతని నాశనం చేసినప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇది మనకి తెలియకుండానే మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఎలాగా? ఆక్సిడేషన్ స్ట్రెస్ వల్ల. ఈ ఆక్సిడేషన్ స్ట్రెస్ ఎంటర్ అయిన తర్వాత మనకి కణాల గోడలను నాశనం చేయొచ్చు, లేదా నాళాల గోడలను నాశనం చేయొచ్చు. చివరికి చూసుకుంటే మనకు ఉన్నటువంటి మూలకణం ఏదైతుందో DNA వ్యవస్థను కూడా పాడు చేయడానికి అది సిద్ధపడుతుంది. కాబట్టి ఈ యొక్క రక్షక వ్యవస్థ ఏదైతే ఉన్నదో మనకి మాస్ అది పటిష్టంగా పనిచేసినప్పుడు మాత్రమే మనం ఆరోగ్యకరంగా ఉండగలుగుతాం. కాబట్టి మన శరీరంలో ఒక అధునాతనమైనటువంటి అభివృద్ధి చెందుతున్న ఒక మాస్ వ్యవస్థ ఉందా లేదా అనేది చూసుకుంటే మన యొక్క హ్యాబిట్స్ మీద డిపెండ్ అయ్యి మాత్రమే ఈ యొక్క మాస్ వ్యవస్థ పనిచేస్తుంటుంది. ఇక్కడ ఆయన ఒక యుద్ధం గురించి ప్రస్తావించారు. వియత్నాం మీద జరిగిన యుద్ధంలో కానీ నేను వెళ్ళలేకపోయాను, నేను ట్రైన్లో ఉండటం వల్ల. అయితే ఇక్కడ అది ఒక మాస్ సినిమాలో క్లియర్ గా చూపించడం జరిగింది. ఎందుకంటే యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి ఏ పార్ట్ పోతుందో తెలియదండి. యుద్ధంలో పాల్గొన్న వ్యక్తులకి అనేక మంది మనం చూస్తే కనుక ఒకరి కాలు, ఒకరికి చెయ్యి, ఒకరి కన్ను, ఒకరికి రకరకాలు. కాబట్టి ఏ వ్యవస్థ మీద మనకి డ్యామేజ్ జరుగుతుందో తెలియదు. మన బాడీ కూడా అంతే. యుద్ధంలో పాల్గొన్నది అంటే డైలీ యుద్ధం జరుగుతుంది మన బాడీలో. దీన్ని బట్టి మనం గమనిస్తే కనుక రెగ్యులర్ గా మన బాడీలో యుద్ధం జరుగుతుంది. ఈ యొక్క మాస వ్యవస్థ ఎవరికైతే పటిష్టంగా ఉంటుందో వారు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. మాస వ్యవస్థ ఎవరికైతే పటిష్టంగా లేదో ఖచ్చితంగా వారు అనారోగ్యానికి గురవి హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఆ మెడిసిన్ తీసుకోవడం వల్ల, అంటే ఇక్కడ కీమోథెరపీ గురించి అంతకుముందు ప్రస్తావించారు. మనకి కీమోథెరపీ చేసినప్పుడు క్యాన్సర్ కణాలు ఏవైతున్నా వాటిని చంపేస్తారు. కానీ ఆ యొక్క ఒత్తిడి ఏదైతే ఉన్నదో ప్రక్కన ఉన్న మంచి కణాలు అంటే మిగతా పని అంతా కూడా అవి చేయాలి. అంటే ఇక్కడ ఆ ఒత్తిడిని తట్టుకోవాలి, శరీరానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఏదైతే ఇవ్వాలో దాన్ని పని చేయడానికి కావాల్సినటువంటి ఒక పటిష్టమైన ఒక స్ట్రెంత్ కూడా వాటికి ఉండాలి. దానివల్ల కూడా మన బాడీలో ఉన్న కీమోథెరపీ వల్ల కూడా ప్రక్కన ఉన్నటువంటి అణువులు ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి మనం ప్రస్తావన. వీటిని తట్టుకోవాలంటే కనుక మనం ఖచ్చితంగా మనం బయట నుంచి సప్లిమెంటేషన్ ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని కూడా ప్రస్తావిస్తాను. ఆల్రెడీ మన డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ తాలూకు చూసుకుంటే కనుక వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి అనమాట, క్యాన్సర్ బారిన పడ్డాడు. అతను 89